వందనాలు. ఆయన రక్షించి ప్రభు కొరకు శ్రమపడేటువంటి ఆ మనస్సు ఇచ్చి ఆయన నేపాల ప్రాంతం వార్తలు స్తోత్రాలు వీళ్ళు సంజీవకరంగా చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఒక పాట పాడుకుందాము. పాట సంఖ్య 3. మొదటి చరణం చివరి చరణం మాత్రమే పాడదాం. పాట సంఖ్య 3 లేచి నిలబడి పాడుకుందాం. కొంచెం వెనకాల స్థలం ఏంటి కూర్చోడానికి కలవరమెందుకు కన్నీరెందుకు కలువరి ప్రేమ నీతో కలవరమెందుకు జీవితకాలము భారమైనదిగా అలసిన హృదయము ఏకెను కాదగా జీవితకాలము భారమైనదిగా అలసిన హృదయము ఏకెను కాదగా నమ్మిన వారి నీరైపోగా ప్రేమించిన వాడే వంచించగా నీవు నమ్మిన వాడే నీరైపోగా ప్రేమించిన వాడే వంచించగా నీ భారము మోసిన హృదయం ఓ గాయము నొందిన హృదయం నీ భారము మోసిన హృదయం ఓ గాయము నొందిన హృదయం నీతో నుండునులే తోడై నడచునులే నీతో నుండునులే తోడై నడచునులే కలవరమెందుకు కన్నీరెందుకు కలువై ప్రేమ నీతో నుండగా కలవరమెందుకు భూమి ఆకాశములు మారమైనది మానవలోకము నీపై లేచిన భూమి ఆకాశములు మారిపోయినది మానవలోకము నీపై లేచిన తల్లి తండ్రి అన్నదమ్ములు నీ అక్క చెల్లి స్నేహితులు నీ తల్లి తండ్రి అన్నదమ్ములు నీ అక్క చెల్లి స్నేహితులు అందరూ చేరినను యేసెన్నడూ నిరవాయడు అందరూ చేరినను యేసెన్నడూ నిరవాయడు అద్భుతమూల్య ప్రేమ ఎల్లరూ లేని ప్రేమ అద్భుతమూల్య ప్రేమ ఎల్లరూ లేని ప్రేమ కలవరమెందుకు కన్నీరెందుకు కలువరి ప్రేమ నీతో నుండగా కలవరమెందుకు చూడండి అమూల్యమైన సమయము మరి దయతో త్వరగా ముగించుకున్నాం. మరి ఈ సమయంలో మరి అపాస్య పురుష సహవాసంలో గత దేవుడు దైవజనుని వాడుకొని వాక్యమైన వారికి కలిగిన స్పందన 2 నిమిషాలు సంఘం అయితే పంచుకోవాలని కోరుతున్నాం. దీని అర్థం ఏంటంటే దైవ సేవకుల్ని ఫోకస్ చేయాలని కాదు, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడాడు, మనం ఎలాగా మన మార్పులేకి వాక్యం ద్వారా గొప్ప మనం ఎంతవరకు పనిచేసింది అనేది మరి ఈ సమయంలో
మరి వచ్చి పంచుకోవాలని కోరుతున్నాం. దైవజనులు ఒకటే మాట చెప్పారు, ఐ కేమ్ టు క్వైట్ యాజ్ ఏ పోస్ట్ మ్యాన్. ఆయన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం మీద ఇక్కడికి వచ్చాడు మనందరికీ సువార్త చెప్పాలని. కనుక దీని అర్థం అది. Now we request members of Church at Hebron Avasia to come here and to share their testimony after listening to the word of God preached by our beloved God servant Mr. Madhukar Babu, how the word of God have touched their heart and what exactly they learned and what made them to take a new decision this new year. So we request Mr. Nathaniel to come and share the testimony. అందరికీ యేసునామములో వందనాలమ్మా. నేను ఎన్నో సంవత్సరం నుంచి ప్రభువు నమ్మినప్పటికీ అయితే నా ఆత్మీయ జీవితంలో నెమ్మది లేదు. అందరిలాగే నేను నా భార్య మందిరానికి చూస్తున్నాము, వెళ్తున్నాము, దేవుని యొక్క మేలు పొందుతున్నాము. కానీ బాధల్లో ఉన్నాము, శ్రమల్లో ఉంటున్నాము, ఎన్నో శోధనలు కూడా వస్తున్నాయి. ఎందుకు నాకు ఈ శోధనలు వస్తున్నాయని చెప్పి నేను అన్నాడు కూడా దేవుణ్ణి అంత విశ్వాసంతో ప్రార్థించలేదు. అందరితో పాటు వస్తున్నాను, కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నాను, వెళ్తున్నాను. కానీ ఈ యొక్క నెలలో నా జీవితంలో చేసిన గొప్ప కార్యములు మీ అందరితో పంచుకోవాలని ఆశ ఉంది. కానీ సమయం కొద్దిగా ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. నా పట్ల ఆ దేవుడు ఎంతో మేలు చేశాడు. ముఖ్యంగా ఏంటంటే నేను నా భార్య రక్షింపబడ్డాము. నా కుమారులు ఇద్దరు కూడా రక్షణ లేదు. పెద్ద కుమారుడు మందిరానికి వస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, ఎంతో విశ్వాసంతో తనకు సెలవు దొరికినప్పుడు మందిరానికి వస్తున్నాడు, సంఘంతో కలిసి ఉన్నాడు. అయితే చిన్న కుమారుడు యొక్క తప్పిపోయిన కుమారుడి కంటే ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు నేను శారీరకంగా నా చిన్న కుమారుని ఈ యొక్క కోవిడ్ దేశంలో ఎంతో హింసించాను. అది చెప్పనవసరంగానే మాట. ఒళ్ళంతా గదుములు కట్టేట్టుగా అలాగా నేను ప్రవర్తించాను. ఎందుకంటే నేను అన్న మందిరానికి పోతుంటే నువ్వు ఎందుకు రావంటే నేను రాను అనేవాడు. సరే, ఒకరోజు చాలా ఘోరంగా నేను ప్రవర్తించినప్పుడు నేను మందిరానికి వచ్చాను. ఆ పొద్దు నా భార్య ఆ బాధలు పడలేక బిడ్డ బాధలు ఇంట్లోనే ఉండిపోయింది. సిస్టర్ అరుణ కూడా రానాయన కుటుంబంతో పోతుంటే నువ్వు ఎందుకు రావేనప్పుడు నేను రానక్క అన్నాడు. సరే, ఎంత హింసించినా రాలేదు. నా కుమారుడు బతుకుంటే చాలు, దేవుడు ఎప్పుడో ఒకసారి మారుస్తాడు, నువ్వెందుకు పిల్లలు అడ్డగొడతాడు, నువ్వు మనిషివా అని చెప్పి నన్ను కూడా గద్దించడం జరిగింది. అయితే ఆ యొక్క దాదాపు పోయిన సంవత్సరం డిసెంబర్ నెల, ఈ సంవత్సరం డిసెంబర్ అయిపోయి జనవరి కూడా వచ్చింది. అంటే దాదాపు 13 నెలలు నా కుమారుడు నాతో సరిగ్గా ప్రవర్తించకుండా, మాట్లాడకుండా తన డ్యూటీ చేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే నేను ఆ రోజు నేను గాయపరిచానో ఆ దినం ఒక మాట అన్నాడు. ఈ యొక్క 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి నేను పై నుంచి దూకి నా సంగతి ఎటువంటి తెలుసు కదా. నేను ఒకసారి ఇండియాలో మీరు చిన్న మాట వినడానికి నేను కనపడకుండా పోయినప్పుడు మీరెంతో బాధపడినారు. ఇప్పుడు అట్లా కాదు, నేను 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడితే నేను ఎటు చనిపోతా. కాకపోతే మీ ముగ్గురిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని కూడా జైల్లో వేస్తారు, మీకు కూడా ఇక్కడ నరకం అనిపిస్తారని చెప్పి హెచ్చరించాడు. సరే, ఇంకంత బాధ పెట్టినప్పుడు నేను ఎందుకు బాధ పెట్టాలా, మారినప్పుడే మాట్లాడాలని చెప్పి ఆలోచనతో అలాగే ఉండిపోయాను. సంవత్సరం అయింది. ఈ యొక్క డిసెంబర్ కూడా జరిగిపోయే చివరి క్షణాల్లో నాతో కొద్దిగా దగ్గరయ్యి కొద్దిగా మంచిగా ప్రవర్తించుకునే సమయంలో ఈ లోపల అన్నగారు మధుకర్ అన్నగారు కొలిమిగూడ నుంచి ఈ యొక్క వీసా తీసి ఈ దేశానికి వచ్చిన సమయంలో దేవుడు నా కుమారుడు పట్ల కూడా కొద్దిగా నెమ్మది కలగజేశాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకు ఇంత నా పట్ల ఇంత ఘోరంగా దేవుని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించాడు, ఇప్పుడు ఎందుకు నాకు దగ్గర అవుతున్నాడు అని చెప్పినప్పుడు నేను వాళ్ళు పిలిస్తే నేను క్రిస్మస్ కి వస్తాను, జనవరి 1st వస్తాను అనేవాడు. సరే, నేను పిలిచేవాడు కాదు, ఎందుకు పిలిచాలా, పిలిచి మళ్ళా తను బాధ పెట్టి తను మళ్ళా ఒక సంవత్సరం నాతో ఎందుకు మాట్లాడకుండా పోవాలా. అందులో నేను ఫిబ్రవరి నెల 2వ తేదీ నేను ఇండియా ప్రయాణం ఉన్నానే కుటుంబంగా. కానీ ఈ పలకకుండా సమాధానం లేకుండా ఎందుకు పోవాలి బిడ్డతో, వాడు మారినప్పుడే మారినని చెప్పిన ఆలోచన కలిగినప్పుడు
వాడు నేను వచ్చా డాడీ అని చెప్పాడు. చాలా సంతోషమైన మాట. కానీ ఎందుకు చెప్తున్నానంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏ విధంగా వచ్చాడు అదే విధంగా నా కుమారుడు వచ్చాడని కొంత నెమ్మది కలిగిందే కానీ వస్తాడా రాదా ఆలోచన ఉంది. ఈ లోపల దైవసేకులు మధుకరన్న ఈ దేశానికి రావడం జరిగింది. ఆ వచ్చేటప్పుడు నాకు కొన్ని తలపులు వచ్చాయి. గిరీశం అన్న ప్రతి విషయంలో నాకు చెప్పాడు. అన్నాలు జైపాల్ అన్న గాని, మోషే అన్న గాని, డేవిడ్, తిమోతి, కేశరాజు అన్న నాకు చెప్పాడు, మనం ఖచ్చితంగా దేవుని సేవకుని సంవత్సరం మనం తెచ్చుకోవాలా, మనం పూర్తి ఒక నెల దేవుని సన్నిధిలో మనం గడపాలా, ఆయన ద్వారా కొన్ని మాటలు నేర్చుకోవాలని చెప్పిన అన్నప్పుడు నాకైతే మనసు ఉంది. కానీ ఏముందంటే కొలిమిగుండా ఆడెవరున్నాడు, అదే పెద్ద పట్టణం అన్న అని చెప్పి నేను పిలుచుకున్నట్టు లేదన్నా, అది చిన్న మండలం. ఆ చిన్న మండలంలో ఎవరుంటారన్నా? ఇంత ఖర్చు పెట్టి ఆయన ముసలాయిని ఈ దేశానికి తీసుకురావాల్సిన మనకు అవసరమా? మనం డబ్బు ఖర్చు పెట్టుకుంటే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. మా నెల్లూరు మండలంలో అయితే ఎవరో చదువురాని వాళ్ళు వాళ్ళకు దేవుని వాక్యం చెప్పించే వాళ్ళను ఒక సేవకులు పెట్టారు. అదేవిధంగా అక్కడ కూడా అంతే ఉండిపోతుంది. ఆ ముసలాయి నుంచి ఇక్కడే ఉండిపోతాడు, ఇక్కడేం చేస్తాడు, మనసు బాధ కలిగి కొన్ని మాటలు కూడా గిరీశ్వరంతో పంచుకున్నాను. ఆ విజా దొరకపోతే ఇంకో విజా తీద్దాలని చెప్పాను. కానీ వాళ్ళు ప్రయత్నం ఏంటంటే గిరీశ్వరన్న ఖచ్చితంగా ఆ విజా తీయాలని ప్రయత్నించినప్పుడు నేనైతే అనుకున్నా ఆ విజా ఖచ్చితంగా ఎత్తైనా పోతే నా మనసులో ఉన్నారంటే వేసుకోగలను అన్నాడు. అయితే అన్న ఖచ్చితంగా ఆయన మంచి సేవకుడు, వాక్యం బాగా చెప్తాడు అన్నప్పుడు అయితే నేను సరే రానిదే చూస్తా ఉన్నాను. ఆ అన్న అక్కడ 8వ తారీఖు వచ్చినప్పుడు నేను రాలేదు, ఎందుకంటే నా మనసు లేదు చూడాలని. ఎందుకంటే ఆ ముసలాయన వచ్చి ఏం చెప్పిపోతాడు, ఎంత వయసు అంటే ఆ ఫోటో చూపించడం, ఈయన వచ్చి ఏం చెప్పిపోతాడు అని చెప్పని. అయితే మామూలుగా యథాప్రకారం 9వ తేదీ నేను క్రమం తప్పకుండా నేను మందిరానికి పోవాలి కదా మంగళవారం చెప్పని మంగళవారం వచ్చి నేను బాత్రూమ్ దగ్గర కూర్చున్నా చర్చిలో. అన్నోళ్ళేమో అక్కడ కూర్చోండారు. గిరీశ్వరుని పిలుస్తాడు, ఇట్లా అంటాడు, ఏమొస్తాము నా మనసులో లేదు. ఈ ముసలాయన దగ్గర మనం ఏంటబ్బా ఈ దగ్గర ఏముంటారు వాక్యం అనిపించింది. అయితే ఆ యొక్క ఇంకా పిలుస్తా సరే పిలుస్తా ఉంటే ఏంటి చేయగలిపం చక్క వచ్చి నేను బాత్రూమ్ దగ్గర కూర్చున్నాను. అయితే దేవుడు మరుసటి రోజే 9వ తేదీ 10వ తేదీ జబులోని యొక్క గృహానికి బుధవారం వెళ్లారు. అక్కడ కూడా నేను వెళ్ళలేదు, మనసు సరిలేదు. దాని తర్వాత అబ్బాసియాలో జయరాజ్ గారు వాళ్ళు ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడ అద్భుతం ఏంటంటే నిజంగా దేవుడు నాతో మాట్లాడినాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు కాడా అని చెప్పినట్టు. అవును, నా కుమారుడు రాలేదే, ఎందుకు ఈ విధంగా జరిగింది అని నేను ఎంతో బాధపడినా. అయిను నా దేవుడు అయినప్పుడు నా కుమారుడే ఎందుకు నా మాట వినట్లేదు, నేను చెప్పి నేను దేవుడు నమ్ముకున్నానే, నా కుమారుడు ఎందుకు రావట్లేదని చెప్పని మనసులో బాధ కలిగి ఆయన ఒక వాక్యం చూపించాడు. వీటన్నిటికీ కారణం ఎవరో కాదు, నువ్వు 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 అని చెప్పని పదే చెప్తున్నాడు. అవును, ఎస్ అవును నేనే. ఎందుకంటే దేవుణ్ణి అడగలా, మనం ఏదో మనం వస్తున్నాం నామకార్థంగా దేవుణ్ణి అడిగేవాళ్ళం కాదు. అప్పుడు అన్న ఒక మాట చెప్పాడు. ఆ యొక్క ఏషియా 59 మొదటి వచనంలో ఈ యొక్క రక్షింపనేరకుండినట్లు యెహోవా వాస్తవము వృత్త కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అవును నేను అడగలా, అయితే నేను అడిగితే ఆయన వింటాడు. అప్పుడు నిజంగా దేవుడు ప్రభువుని నేను అడిగాను, అవును ప్రభా నేనెంతో పాపిని, నేను కనీసం నీ దగ్గర నేను ఎప్పుడు కూడా గోసారులా, నేను చేసిన తప్పులు ఎప్పుడు కూడా నీ దగ్గర నేను ఒప్పుకోలా. అవును ప్రభా నా పాపాలని నీ దగ్గర ఒప్పుకుంటాను ప్రభా అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క మనస్సు దేవునికి ఎప్పుడైతే ఇచ్చామో నా యొక్క చిన్న కుమారుడు ఈ యొక్క ఇదే స్థలంలో 25వ తారీఖున రావడం జరిగింది. చాలా ఆనందం అయిపోయింది. అయితే ఇంకా లోపల ఉంది, అంటే ఏదో వచ్చాడు బలవంతంగా వచ్చాడు అనుకున్నాను. అయితే మళ్ళా మస్తు రోజు నాతో అన్నాడు, డాడీ మళ్ళా ఎప్పుడు మళ్ళా మీటింగ్ అంటే నాయన ప్రతి శుక్రవారం ఉంది కదా అంటే, శుక్రవారం డ్యూటీకి వెళ్తాను డాడీ, మళ్ళా తిరిగి నేను వాచినేట్కి వస్తాను డాడీ అని చెప్పినట్టు సంతోషం కలిగింది. అయితే తనంతట తాను వాచినేట్కి వచ్చినాడు. అలాగే గురువారం కూడా జనవరి 1st వచ్చాడు. అలాగే యొక్క తర్వాత శుక్రవారం వచ్చాడు. ఈ దినం కూడా ఈ యొక్క డ్యూటీ ఉన్నప్పటికీ వాడు డ్యూటీ చేశాడు లుల్లులో. అయితే అతను సెలవు పెట్టి ఎంతో బ్రతిమాలుకొని ఈ దినం ఈ యొక్క మన మధ్యలోకి రావడం జరిగింది. ఎందుకంటే దేవుడు మా పట్ల, ఎందుకంటే విడిపోయిన కుటుంబాలు కలిసే దేవుడు, ఆ యొక్క దేవుడు ఆయన దాసుడు ద్వారా ఈ యొక్క వీటన్నిటికీ కారణం నువ్వే 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 అని చెప్పని హెచ్చరించినప్పుడు అవును ప్రభా నేనే, ఎందుకంటే నేను అతిగా ప్రవర్తించాను, ఘోరంగా ప్రవర్తించాను, శాంతి సమాధానంతో మీరు ఇంత బాధపడి కూడా ఎప్పుడు కూడా ఏ మాట కూడా అడగలేదు ప్రభా. అయితే నేనైతే చిన్నదాన్ని కూడా పుచ్చుకొని కుటుంబంలో ఎంతో అలసట చెప్పాను ప్రభా, నన్ను క్షమించని చెప్పని ఈ యొక్క వాచినేట్ సర్వీస్ ఒప్పుకోలు ప్రార్థన దేవుని దాసం ద్వారా వాక్యం ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన ఎప్పుడైతే నేను చేశానో నా జీవితంలో ఎంతో
మేలు జరిగాయి. నా చిన్న కుమారుడు కూడా ఆనందంగా అందరినీ కూడా అన్న అంకుల్ చర్చికి వెళ్దాం, అన్న చర్చికి వెళ్దాం అని చెప్పని 2-3 సహోదరులు కూడా దేవుని దగ్గర తీసుకురావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే దేవుని దాసుడు ఎన్నో విషయాలు చెప్పాడు, పంచుకోవడానికి సమయం లేదు. ముఖ్యంగా మార్కు 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్పని ఆ హెచ్చరిక కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యం ద్వారా నన్ను దేవుడు బలపరిచి ప్రభువుని ఎప్పుడైతే మనం పూర్తిగా నమ్మకంతో నమ్మినప్పుడు ఆయనకు సాధ్యమైనది ఏది కాదు, అన్ని కూడా సమస్తం సాధ్యమే. ఆ యొక్క రుజువు నా కుమారుడు నా కుటుంబంలో శాంతిని సమాధానాన్ని కలగజేశాడు. ముఖ్యంగా నా కుటుంబం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా హిందూస్. మా తమ్ముడు నిజంగా బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ కంటే ఘోరమైన వాడు. తను ఎంతో భయపెడుతున్నాడు. అయినప్పటికీ దాదాపు 40 కుటుంబాలు మా యొక్క బంధువులేమి మా యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రభుని నమ్మారు. మా కుటుంబంలో కొంతమందికి రక్షణ లేదు. నా కొడుకులు అలాగే నా కుటుంబం అంతా రక్షింపబడాలని చెప్పి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకించుకోండి. ముఖ్యంగా దైవదాసులు మధుకరణ బాబు మరొకసారి నేను క్షమాపణ కోరుకున్నాను. ఎందుకంటే నేను తక్కువ అంచనా వేశాను. ఎందుకంటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆ యొక్క మాట ద్వారా నన్నే కాదు అందరినీ కూడా ఎంతో ఆత్మీయ మాటలతో బలపరిచి నిజంగా ముఖ్యంగా గిరీశ్మన్న గారిని కూడా క్షమాపణ కోరుకున్నాను. ఎందుకన్నా వీసా తీసావని చెప్పిన మనసు బాగుపడింది. ఇప్పుడైతే ఈ ఇన్ని దినాలు కూడా ఈ యొక్క నెల ఒక్క రోజు గడిచినట్టు అయిపోయింది. కానీ అన్నను రిక్వెస్ట్ మేమేం చేసుకున్నామంటే అన్న ఇంకా కొద్ది రోజులు ఉండిపో, లేకపోతే మా మధ్యలోకి గుర్తుపేట కన్నా రాన్న అన్నప్పుడు నిజంగా నేనేం ముసలోని కదయ్యా, నాలో ఏముంది అని చెప్పినప్పుడు నిజంగా నాకెంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే అటువంటి గొప్ప దైవజనుడిని నేను నా యొక్క మనసులో దూషించింది కూడా కాకుండా ఇతరులు కూడా పంచుకున్నానని చెప్పని. కాబట్టి దైవజనులు అందరూ కూడా నా కొండ గురించి ప్రార్థించండి, నన్ను క్షమించడానికి దేవుడిని అడగండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. దయచేసి ముందుకెళ్దాం. ఇంకా ఎవరైనా మరి పంచుకోవాలండి, 2 నిమిషాలే, ఎక్కువ వద్దు. మరి ఇప్పటికే సమయం దగ్గర పడింది కనుక ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే 2 నిమిషాలు. మరి అదే సమయంలో మరి పర్వాయి నుంచి వచ్చిన ఎబ్రోన్ సహవాసం విశ్వాసులు ఎవరైనా మరి సాక్ష్యం పంచుకోవాలంటే వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది, 2 నిమిషాలు. అలాగే మరి సియోను మరి సహవాసం నుంచి వచ్చిన వారు కూడా ఒకవేళ మీకు చెప్పాలంటే మీకు కూడా 2 నిమిషాలు ఇవ్వబడుతుంది. దయచేసి త్వరగా ముందుకెళ్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. మరి నెల రోజుల్లో దేవుని దాసుడు మధుబాబన్న మరి మా మధ్యలోకి రావటం కేవలం దేవుని సంకల్పం. ఎందుకంటే మనందరినీ కూడా ఆత్మ సంబంధంగా బలపరచడానికి దేవుడు వాడుకున్న గొప్ప సాధనం. మరి నెల రోజులు కూడా అన్న వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆయన మరి నడిచే తీరు, ఆయన కూర్చుంటం కానీ ఆయన మాట్లాడటం కానీ ఆ విషయాలన్నింటిలో కూడా నేను ఏదైతే ఆశపడ్డానో, ఒక దైవజనుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి అనే నా హృదయంలో ఆశ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా మరి మేము కంటితడి పెట్టేవాళ్ళం. కాబట్టి మరి నేను కూడా ఎన్నో విషయాలు ఆయన దగ్గర మరి నేర్చుకుంటూ జరిగింది. మన దేవుడు ఎంత గొప్పవాడు, తన అద్వితీయ కుమారుని ఎంత విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన కుమారుని మనకి అనుగ్రహించాడని యోహాను 3:16 ప్రకారము మనకి క్రిస్మస్ ఏంటో కూడా మరి దేవుని దాసుని ద్వారా మరి అద్భుతంగా తెలియజేశారు. అంటే ఎదుటి వారికి మనము గిఫ్ట్ ఇవ్వటం, ఆ విధంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ యేసుక్రీస్తు ప్రభు, యోహాను 3:16. అంతేకాకుండా మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మరి చివరి వచనాల్లో ఆయన కుమారునే మనకి అనుగ్రహించడానికి వెలికి తీయలేదు, మనం అడిగితే ఏదైనా ఎందుకు ఇవ్వడు మనము ఆయన మాట మనం వింటే కనుక ఎందుకు ఇవ్వడనే మాటను ఒకటి ఆయన బలంగా మాకు మరి నాటడం జరిగింది దేవుడి ద్వారా. అంతేకాకుండా మరి మన సహోదరులు మన సహోదరులు మందిరంలోనే కాకుండా కుటుంబంలోనూ బిడ్డలు ఎందుకు రక్షింపబట్టలేదంటే నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేది మరి ఆ మాట కూడా నాకు భయంకరంగా నా హృదయంలో నాటుకుంది. కనుక నేను కూడా మరి మందిరంలో చాలా మంది రక్షణ పొందాలని చెప్పి కొద్ది దినాలు
దేవుడిచ్చిన మాట ప్రకారము ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశాం. ఆ మేరకు కొంతమంది కూడా మరి బాప్తిసాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నా కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన, వీటిలో కూడా మరి ఆత్మీయంగా ఎదగటం, మరి చాలా మరి గొప్ప మరి విషయాలు మేము తెలుసుకుంటం జరిగింది. అంతేకాకుండా జీవం గల దేవుని మందిరంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా మరి దేవుని ద్వారా మరి దేవుడు ఎంతో అద్భుతంగా తెలియజేశాడు. నాకు మరి నా హృదయంలో నాటుకున్న ఒక 2 మాటలు నేను పంచుకుని మరి సమయాన్ని ముగిస్తున్నాను. ఆదికాండం 41:51. దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసేదని చెప్పి మరి యేసేపు మరి చెప్పినటువంటి యొక్క మాటను దేవుని దాసు ద్వారా ఈ మాట మాట్లాడినప్పుడు, అంటే వాక్యంలో ఆయన చెప్పే రీతిని బట్టి మా హృదయాలు ఎంతో తల్లడిల్లిపోయినాయి. ఎందుకంటే మనందరము మన కుటుంబాలను విడిచి వచ్చాం ఇక్కడ ఈ దేశానికి. నేను కూడా బయటింట్లో పనిచేస్తాను. ఎంత బాధను అనిపించానో దేవుడికి తెలుసు. అలాంటప్పుడు ఈ మాటలు వచ్చినప్పుడు ఈ యొక్క దేశంలో ఆయన మరి ఎంతో నెమ్మదిని దయచేశాడు మందిరంలోకి వచ్చిన తర్వాత, ఆయన విశ్వసించిన తర్వాత. అంతేకాకుండా ఏ దేశంలో అయితే మరి వేదన పొందామో 52వ వచనం, తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమును దేవుడు నన్ను అభివృద్ధి పొందవాలని. కనుక ఈ యొక్క కువైట్ దేశంలో ఎన్ని బాధలు అయితే నేను పొందానో, ఎంత నరకం అనిపించానో, ఆ దేశంలో దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించి మరి ఇప్పుడు నేను కేఓసి చైర్మన్ ఆఫీస్ లో మరి డ్రైవర్ గా చేస్తున్నాను. కనుక దేవుడి మహాకృప. అంటే ఈ యొక్క వాక్యం ద్వారా, ఇటువంటి వాక్యాల ద్వారా మరి ఆయన దేవుడు మాట్లాడినప్పుడు మరి ఎంతో కూడా మరి సంతోషము, లేకపోతే దేవుడు నా కోసం ఏదో ఆశను తీసుకొచ్చాడని మరి ఫీలింగ్స్ కూడా పొంది. ఈ విధంగా మరి అలాగే తిమోతి పత్రికలో కూడా మరి పరిచర్య విషయంలో ఏ విధంగా ఉండాలో మరి దేవుని దాసు ద్వారా మరి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అయితే మరి చెప్పడానికి సమయం లేదు కనుక మరి ఇట్లాంటి గొప్ప దైవజనుడిని దేవుడు మా మధ్యలోకి తీసుకుని వచ్చి మరి ఈ విధంగా ఆత్మ సంబంధంగా ఎంతో బలపరిచినారు. మరి ఈ నెల రోజులు కూడా ఒక రోజులా గడిచిపోయింది. మరి ఇంకొక నెల ఉంటే మాకు ఎంతో బాగుందని అనిపిస్తుంది. కానీ వారి అన్నగారు సమయం అయిపోయింది కాబట్టి రేపటి జనాలు బయలుదేరుతున్నారు. మరి ఆయన గురించి ప్రార్థన చేయండి. అలాగే హెబ్రోన్ సంఘంలో మరి పరిచయం చేసే మా గురించి కూడా ప్రార్థన చేయాలని సాక్ష్యం పొందిస్తాం. దయచేసి మనం ముగింపుకు వచ్చేసాం వాక్యం మీద. దానికి ముందుకు వెళ్ళక మునుపు ఒక్క నిమిషం మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నాను. అయితే నేను కూడా విశ్వాసనే. అయితే పేషెంట్కి ఏం అవసరం అండి? స్పెషల్ డాక్టర్ అవసరం, టానిక్ అవసరం. అలాగే దైవదాసుని స్పెషల్ డాక్టర్గా మా సహవాసానికి రావడం జరిగింది. ఆయన ఇచ్చిన వాక్యము టానిక్ గా పనిచేస్తుంది. ఈ టానిక్ ను ఉపయోగించుకొని దేవుని యందు బలంగా ఉండాలని ఆశపడుతున్నాం, కోరుతున్నాం. 2 విషయాలు కోయటంలో ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. 1 బాధ, 2 శ్రమ. ఇంతకుముందు చెప్పినట్టుగా యేసేపు మరి మనసే పుట్టినప్పుడు ఆయన బాధను మరి తీసివేసుకున్నాడు దేవుడు. ఎఫ్రాయిం పుట్టినప్పుడు బాధ కలిగిన దేశంలోనే అభివృద్ధి పొందినాడు. అలాగే మనం చూసినట్టయితే లేయా ఆదికాండం 29:31 అందరూ ద్వేషించినారు, శ్రమ అనుభవించింది. రూబేలు పుట్టినప్పుడు తన శ్రమనంతా దేవుడు తీసేసినాడని, దేవుడు చూశాడని ఎంతో సంతోషించినట్టు. అలాగా ఆత్మీయంగా మాకేది అవసరమో మరి దాసు ద్వారా మేము పొందుకున్నాం. మరి దయతో అబ్బాస్య సహవాసం గురించి, విశ్వాసం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. మరి ఈ సమయంలో వర్తమానాన్ని మనం విందాం.